ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3/5/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాల గురించి మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము షష్ఠి ఉదయం 7:54 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 12:38 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 10:17 నుంచి 11:51 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:52 నుంచి 7:33 వరకు, వర్జము రాత్రి 8:45 నుంచి 10:22 వరకు, రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు, సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:33. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి. ఈ రోజు కూడా మంచి శుభయోగము, వివాహ యోగము, సంతాన లాభము. ఏమంటే నిన్న సంతానం అన్నారు, నిన్న ఉద్యోగం అన్నారు, ఇవాళ కూడా ఉద్యోగం సంతానం వస్తుందా? ఇటువంటి ఎర్రి మాటలు మాట్లాడకూడదు. ఎన్నోకళ్ళకి సంతాన యోగం కలిగి ఉంటుంది, నిన్న ఒకరికి ఉద్యోగం వచ్చి ఉంటుంది, ఈ రోజు ఇంకొక దంపతులకి శుభయోగం ఉంటుంది. అలా తీసుకునే ప్రయత్నం చేయండి. కానీ కొంతమంది మనకి పిచ్చి కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. అటువంటి ఇది కామెడీ ఛానల్ కాదండి, మిమ్మల్ని ఏదో ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి ఛానల్ కాదు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని కాస్త జాగ్రత్తగా కామెంట్ చేస్తే మాకు కూడా అనుకూలంగా ఉంటుంది, ఇంకా మంచి విషయాలు చెప్పాలని తపన ఉంటుంది. సరే, ఏదేమైనా వీరికి ధనయోగం, విద్యాలాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, మంచి విద్యాభివృద్ధి, సిఏ లాంటి పరీక్షలు కానీ, లా పరీక్షలు కానీ, ఇతరత్ర పోటీ పరీక్షలు కానీ మంచి విజయం సాధించే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంబంధ ఉద్యోగాల్లో లాభాలు పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రైవేట్ లో వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశాలు, విద్యా పరిపూర్ణ, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభాలు, రైతన్నులకు కూడా మంచి పంట లాభము, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, యజ్ఞయాగాది క్రతులు చేయవచ్చు, శుభవార్త తప్పకుండా వినే అవకాశాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, వాహన యోగం పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనందయోగం. ఈ రోజు శుభకరంగా ఉండబోతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఆనంద యోగం, అదృష్ట యోగం. మరి నిన్నటి ఫలితాలే కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు అనుకుంటాను. అత్యంత అనుకూలంగా ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, కన్సల్టెన్సీ ఆధారపడి మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, రాజకీయ నాయకులకు అనుకూలత, జ్యోతిష్య పండితుల లాభాలు, కళాకారుల, క్రీడగా అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు పొందుకునే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ అనుకూలత, స్వర్ణకార వ్యాపారస్తులకు కలిసి రావడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది, వస్త్ర, వజ్ర, వైఢూర్య, సువర్ణ ఆభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు పొందుకోవచ్చు, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూల శుభయోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఆకస్మిక ధన యోగాన్ని పొందుకుంటారు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగము, సంతాన ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రుణ విమోచన, రోగనాశనం, లాటరీ వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార భాగస్వామ్య అనుకూలత, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, కళాకారుల, క్రీడాకుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతంగా ఉండడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా దృష్టి యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఆనంద జీవనం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, సత్సంగత్వము, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, మిత్రుల వల్ల లాభము, సోదరుల వల్ల విదేశీయానం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలవంతమైన శుభయోగం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, మత్స్యకారుడికి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, ఈవెంట్ మీద వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమల లాభాలు, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, రైతులకి, పూలు, పలుకులు పండించే వారికి లాభవంతంగా ఉండబోతోంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని తిరిగి పొందుకునే అవకాశం, చాలా మంచి ప్రయోజనవంతమైనటువంటి అభివృద్ధి, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకుని అదృష్ట యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి అనుకూలతలు, ఆనంద యోగాలు, చాలా మంచి శుభయోగ పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా ఆర్థిక లాభాలు, ముఖ్యంగా ధన సంపద చాలా బాగుంది. రావలసిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చుకునే అవకాశం, రుణపీడ పరిహారం, రోగనాశనం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగం లాభాలు. స్వామి, మరి వాళ్ళ చంద్రుడు ఏమి వేయంలో లేడా, షష్టమంలో లేడా అనేటువంటి సందేహం చాలా మందికి వస్తుంది కదా. చంద్రుడి వాళ్ళ వేయంలో ఉన్న మిగతా 3 శుభగ్రహాల యొక్క ప్రభావం వల్ల ఈ రోజు, నిన్న చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. ఒక్కోసారి అలాగే ఉంటుంది. అందులో చంద్రుడు స్వక్షేత్రగతమైనప్పుడు, మిత్రస్థానం ఉన్నప్పుడు కూడా కొంతమందికి అనుకూలంగానే ఉంటుంది. ఇది కొంతమందికి అనుమానం వచ్చి కామెంట్ చేశారు. కాబట్టి గత 3 రోజులుగా మంచి ఫలితాలే ఉన్నాయంటే కారణం ఇదే. దీర్ఘకాలికంగా చంద్రుడు ఒకే స్థానంలో ఉండడం వల్ల, మిగతా గ్రహాల యొక్క శుభ దృష్టి వల్ల ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి కూడా ధన, కనుక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారులు, క్రీడాకారులకి లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి అభివృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఈవెంట్స్ చేసే వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, విదేశీయానం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయం బాగా కనబడుతుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాదు లాభాలు, విద్యాభివృద్ధి పొందుకునే శుభతరుణం. ఈరోజు చాలా మంచి అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి మంచి శుభయోగాలు, ఆర్థిక లాభాలు. తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నటువంటి కార్య సాధన పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా సౌకర్యవంతమైన విద్యాభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభము, రైతన్నలకు కూడా మంచి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అదృష్ట యోగం, వివాహ యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, సోదరుల సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ప్రయాణ అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, శత్రునాశనం పొందుకోవడం, వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, రైతన్నలకు కూడా పంట లాభాలు, పూలు, పలుకులు అభివృద్ధి పొందుకోవడం, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను,
నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలోనూ లాభాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకు కూడా శుభకర ఆనందాది ఆర్థిక లాభాలు. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద అదృష్టయోగం. మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అనుకూలత, ముఖ్యంగా బంధుమిత్రుల వల్ల శుభయోగం, సుఖయోగం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రులతో అనుబంధము, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చిల్ల వారికి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ సూపరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభం, వస్తువాహన సౌలభ్యం, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం, వస్తు లాభం, వాహన యోగం, రాజకీయ అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన ఆనంద యోగ. ఈరోజు చాలా మంచి ప్రశాంతమైన ఆర్థిక ఆనంద శుభయోగల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, మంచి వ్యక్తులతో పరిచయము, ఆనందకరమైన సంపద. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభ వ్యవస్థ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, చాలా మంచి సౌకర్యవంతమైన ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. శుభకర మంగళప్రద ఆనంద యోగాలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, కళాకారులకి, క్రీడాకారులకు గాను అభివృద్ధి బాగా ఉంటుంది. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. చాలా చక్కటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. ఇదంతా మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విదేశాలకు వెళ్లే నిమిత్తమై లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి వ్యాపార పరంగా అద్భుతంగా ఉంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో వ్యాపారం ఎక్స్టెంజ్ అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, కళాకారుల క్రీడకు లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరకు అభివృద్ధి పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడ, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఒక మంచి విలువైనటువంటి వస్తువుని బహుమానంగా అందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వివాహ యోగ్యత, సంతాన
సఖ్యత, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, అనుకూలవంతమైన దాంపత్య సుఖజీవనం, ప్రేయసి ప్రియులు పెద్దల ఇంకా ఒకటపడం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, ఆకస్మికమైన రుణ సౌకర్యాన్ని పొందుకోవడం, నూతన గృహయోగము, పొలము లాభము, తల లాభాన్ని పొందుకోవచ్చు, సమస్త గ్రహ పీడా పరిహారాన్ని పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక ఆనందాది అదృష్ట శుభయోగాలు, ధనగనక వస్తువాహన ప్రాప్తి పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. మంచి ఆనందకరమైన సంపద, శుభకరమైనటువంటి వాహన యోగం, వివాహ యోగ్యం, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, వస్తు లాభము, ఉద్యోగ అనుకూలత, విదేశీయానం, విద్యా లాభాన్ని, ముఖ్యంగా విదేశాల్లో మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, ఉన్నత పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ రోజు అనుకున్నటువంటి కార్య సిద్ధి పొందుకోగలిగే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవడం, ప్రయాణం కలిసి వస్తుంది. విదేశాల్లో కూడా మంచి ప్రయాణ లాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఒక వార్త, ఆనందకరమైనటువంటి సంపద, సమస్త రుణ పీడా పరిహారం, శత్రునాశనం, మిత్రుల వల్ల లాభం, మానసిక ప్రశాంతత పొందుకోవడం, సంతానం వల్ల అనుకూలవంతమైన శుభయోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. మంచి ఐశ్వర్య ప్రాప్తి, రుణ విమోచనం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. అత్యంత అనుకూలవంతమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార, విదేశీయాన, బంధులాభ, మిత్ర సౌఖ్య, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, వినియోగ పదార్థాలకి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఇలా అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకోగలిగే వృద్ధి ఈ రోజు కనబడుతోంది. తప్పకుండా ఈరోజు మీకు అత్యంత అనుకూలత ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి వాహన యోగము, వస్త్ర లాభము, శుభవార్తా శ్రవణము, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంపద, బంధుమిత్రుల సమాగమం, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, వివాహ యోగము, సత్సంతాన ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, శుభకరమైన ప్రయాణ లాభము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. సోదరుల సఖ్యత, ఆస్తి విషయాల్లో అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగాలు, చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనాన్ని పొందుకుంటారు. వస్తులాభం, వాహన యోగం, విద్యాభివృద్ధి, విదేశాలు కూడా మంచి శుభయోగాలు పొందుకోవడం, ఆనందకరమైన సంపద, ఊహించని కొన్ని శుభ యోగాలు, శుభ విజయాలు పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి కూడా అత్యంత అనుకూలత, చక్కటి ప్రశాంత వాతావరణం పొందుకోవచ్చును. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఒక రకంగా ఆత్మస్థైర్యం, మాతృ సౌఖ్యం,
పితృసౌఖ్యం, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన సంపద, వివాదాల నుంచి బయటపడడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్జన్, షూ పరిశ్రమ లాభాలు. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, రాజకీయ నాయకులకి, సినిమా రంగ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు. సోదర సఖ్యత, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థిని విద్యాలాభం, లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, వివాహ యోగం, ఇంట్లో ఏదన్నా శుభకరమైన సంతాన వార్తలు వినే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపార లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో మంచి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అత్యంత అనుకూలత, శుభయోగాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభాలు పొందుకుని అదృష్టయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. ఈ రోజు మంచి కలిసి వచ్చేటువంటి ఆనందంగా చెప్పవచ్చు. విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కూడా శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.